బెడ్రూమ్ బాధలు చెప్పాలంటే మాటలు రావు. మెయింటెనెన్స్ ఛార్జీలు పెంచేస్తున్నారు, పెదల జీవితాలు తలకిందులు. లిఫ్టులు పని చేయు వాన చినుకులు రాలుతున్నాయి, గోడల పెచ్చులు ఊడిపోతుంది, ఇంటిలోనే భయం భయం. ప్రభుత్వం ఇచ్చింది ఇల్లు అంటూ సంబరాలు చేసుకున్నాం, కానీ ఇప్పుడు మెయింటెనెన్స్ బాంబు పేలింది. డబుల్ బెడ్రూమ్ బాధలు చెప్పాలంటే మాటలు రావు. మెయింటెనెన్స్ ఛార్జీలు పెంచేస్తున్నారు, పేదల జీవితాలు తలకిందులు అవుతున్నాయి. డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేది, డ్రైనేజీ సరిగా లేదు, మురుగు నీళ్లు రోడ్ల మీద పారుతుంది, దోమలు కరుస్తున్నాయి, రాత్రి నిద్ర లేదు మాకు, బస్తీ దవాఖానా లేదు, అనారోగ్యం వచ్చినా దూరం పోవాలి, ట్రాన్స్పోర్ట్ సదుపాయం లేదు, ఉద్యోగాలు చేసేది ఎలా? డబుల్ బెడ్రూమ్ బాధలు చెప్పాలంటే మాటలు రావు. మెయింటెనెన్స్ ఛార్జీలు పెంచేస్తున్నారు, పేదల జీవితాలు తలకిందులు అవుతున్నాయి. ప్రతి నెల డబ్బులు కట్టాలి, లేకపోతే కంప్లైంట్స్ ఇస్తామంటూ బెదిరింపు. నిర్మాణం బాగాలేదు, గోడలు రాలిపోతున్నాయి, తాగునీరు సరిగా రాదు, ట్యాంకర్లు కొనాలి మేము, కలిసి కట్టుగా డబ్బులు పోగేసి రిపేర్లు చేసుకుంటున్నాం. జీహెచ్ఎంసీ ముందు ధర్నా చేశాం, కానీ సమస్యలు పరిష్కారం కావు. పేదల గోడు వినరు ఎవరు, ఇంకా ఎన్నాళ్ళు ఇలా బతకాలి? డబుల్ బెడ్రూమ్ బాధలు చెప్పాలంటే మాటలు రావు. మెయింటెనెన్స్ ఛార్జీలు పెంచేస్తున్నారు, పేదల జీవితాలు తలకిందులు. సంతోషం, కానీ సమస్యలు ఉంచేశాయి, దూరంగా ఉంది కాలనీ, ఉద్యోగాలు వెతుక్కోవాలి ఎలా? మెయింటెనెన్స్ కోసం పైసలు పోగేస్తున్నాం, ఆ పైస కోసం అన్నం కూడా తగ్గించేస్తున్నాం, పిల్లల చదువులు ఆగిపోతున్నాయి, భవిష్యత్తు ఏమిటి? ప్రభుత్వం ఎప్పుడు చూస్తుంది మా బాధలు, సమస్యలు ఎప్పుడు తీరాలి? ఇప్పుడు మేము సంతోషంగా ఉంటాము, డబుల్ బెడ్రూమ్ ఇంట్లో డబుల్ బెడ్రూమ్. ఇక చాలు ఈ బాధలు, మెయింటెనెన్స్ ఛార్జీలు తగ్గించండి.